లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకున్న సుమారు 520 తెలంగాణకు చెందిన వలస కుటుంబాలకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిత్యావసర సరుకులు అందించారు. ముంబైలోని తానే, కిసాన్ నగర్, కల్వా, విటావా, కారేగావ్, పార్సిక్ నగర్, మలాడ, బాల్కుం ప్రాంతంలో ఉన్న వనపర్తి జిల్లా వాసులకు 5 కేజీల బియ్యం, 3 కేజీల గోధుమ పిండి, టీ పొడి తదితర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైన 45 రోజులుగా ముంబైలో ఆర్థికంగా తెలంగాణ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారంతో మంత్రి జిల్లా కలెక్టర్ ద్వారా సరుకులు అందించారు. బొంబాయిలో మహారాష్ట్రలో ఉన్నాం. మాకు కొన్ని సరుకులు దొరికినాయి. బియ్యము, పప్పు, మిరపపొడి. ఏదో మా పొట్టకు మేము లాక్డౌన్ వల్ల ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు కొంచెం మరీ పన్ను పాటలు లేదు సార్. ఎలాగంటే మాకు 45 రోజులు మేము కూలీ చేసుకొని మేము బతికేటోళ్ళం. మనది వనపర్తి జిల్లానే, పెద్దమందడి మండలం. మాది గట్లకానపురం, సీతారాం తాండా నుంచి నేను మాట్లాడుతున్నాను. మాకు తిరిగి మళ్ళీ ఏమైనా అవసరం పడితే సార్ తోలాలే. మాకు ఇక్కడ పనులు లేవు, పాటలు లేవు. మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఇంకో విషయం, వనపర్తి మండలంకి కలెక్టర్ అమ్మకు చాలా చాలా ధన్యవాదాలు. మేము ఇక్కడ మాకు పూటకు నీళ్లు లేక మేము ఉన్న ప్లేసు ఒక 70 ఫీట్ల ప్లేసు. మాకు ఇక్కడ బిల్డింగ్లు లేవు, మా భూమిలు లేవు. మాకు ఇక్కడ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేడం, కూలి చేసుకున్నాం. మనం ఇక మేము వచ్చి ఇక్కడ చాలా మంది ఇరుకుల్లో పడ్డాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, కొన్ని మంది పిల్లలు బాధలు పడుతున్నారు. హాస్టల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యాయామం చేసుకొని బతికేటోళ్ళం. గుడ్డలు కొట్టుకొని నాగరుకుని ఏదో మేము గింజలు వేసుకొని బతికేటో కూలినాలు చేసుకొని మేము ఇక్కడ ఇరుకుల్లో పడ్డాం.